ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన మీ అందరికీ తెలిసిన ఒక ఏఐ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ కంపెనీ పేరే ఓపెన్ ఏఐ. ఈ కంపెనీ చాట్ జీపీటీ, డాలీ, సోరా లాంటి ఏఐ టూల్స్ని డెవలప్ చేసి ఎంటైర్ టెక్ వరల్డ్ని షాక్ చేసింది. ఈ వీడియోలో మనం ఆ కంపెనీ సక్సెస్ అయిన విధానం, ఓపెన్ ఏఐ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ ఓపెన్ ఏఐకి ఇప్పుడు ప్రజెంట్ కాంపిటేటర్స్ ఎవరు, ఇన్కమ్ రిసోర్సెస్ ఏంటి, అండ్ ఇప్పుడు ఒకవేళ మనం స్టార్టప్ పెడితే ఓపెన్ ఏఐ నుంచి మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ బిజినెస్ కేస్ స్టడీ ఆన్ ఓపెన్ ఏఐ. ఈ ఓపెన్ ఏఐ అనే కంపెనీ 2015లో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ కలిసి స్టార్ట్ చేశారు. అసలు వీళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చేద్దాం అనే ఉద్దేశంతో ఓపెన్ ఏఐ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళిద్దరూ ఇది ఎప్పుడూ ఒక ప్రాఫిట్ చేసుకుందాం, ఒక బిజినెస్ కింద బిల్డ్ చేద్దాం అని అయితే అనుకోలేదు. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ గానే స్టార్ట్ చేశారు. వాళ్ళకి గోల్ ఏంటి అంటే ఏఐని డేంజరస్గా కాకుండా జస్ట్ ఒక సేఫ్గా, యూస్ఫుల్గా తయారు చేయడమే. శామ్ ఆల్ట్మన్ ఇప్పుడు కరెంట్ సీఈఓగా ఉన్నాడు. తను ఏఐ గురించి ఏం చెప్పాడంటే, ఏఐ ఈజ్ నాట్ జస్ట్ ఏ టూల్, ఇట్స్ ద నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏఐ అనేది ఒక టూల్ కాదు, మనం వాడే ఒక వస్తువు కాదు, ఇది నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రిసిటీతో సమానం. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలా అయితే ఉన్నామో అలాగే ఏఐ లేకుండా కొన్నాళ్ళకి మనం ఉండలేము అనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ అయితే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి మనం కంపెనీ గ్రోత్ స్టోరీ ఏంటో చూద్దాం. అసలు ఓపెన్ ఏఐ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్స్, మిషన్ లెర్నింగ్ చేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ, డీప్ లెర్నింగ్ యూస్ చేస్తూ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇది. యాక్చువల్గా ఇది 2015లో స్టార్ట్ అయిందన్న పేరే కానీ ఇది 2022లోనే అసలైన బూమ్ వచ్చింది. మనం స్టార్టింగ్ చాట్ జీపీటీ అనే పేరు విన్న తర్వాతే మనకు ఓపెన్ ఏఐ గురించి తెలిసింది. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఓపెన్ ఏఐ పేరు 2022 కన్నా ముందు విన్నారా? మీకు ఒకవేళ తెలుసా అసలు ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఉంది, అది ఇలా ఏఐ మీద, డీప్ లెర్నింగ్ మీద వర్క్ చేస్తుంది అని మీకు ఏమైనా తెలుసా? ఆబ్వియస్లీ మనకైతే తెలీదు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. విత్ ఇన్ జస్ట్ 5 daysలో చాట్ జీపీటీకి 1 million యూజర్స్ వచ్చేసారు. కంపేరింగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్కి అయితే 1 million యూజర్స్ పట్టడానికి 2.5 months పట్టింది. నెట్ఫ్లిక్స్కి 1 million యూజర్స్ రావడానికి 3.5 years పట్టింది. ఇది స్టార్టప్ హిస్టరీలోనే ఒక పెద్ద రికార్డ్. అదే వీళ్ళకి ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఏఐకి ఇన్కమ్ సోర్సెస్ ఎలాగొస్తాయో చూద్దాం. ఓపెన్ ఏఐ ఇప్పుడు నాన్ ప్రాఫిటబుల్ కాదు, వాళ్ళు క్యాప్డ్ ప్రాఫిట్ మోడల్లోకి మార్చారు. ఇదేంటంటే ప్రాఫిట్ తీసుకుంటారు బట్ లిమిటెడ్ అమౌంట్స్ వరకే. చెప్పాలంటే మెయిన్ రెవెన్యూ సోర్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్స్. అంటే మనం చాట్ జీపీటీ ఇప్పుడు మామూలు వాడుతుంది ఫ్రీ వర్షన్, కానీ వీళ్ళకి O3, 4.0 మినీ ఇలాంటివి అన్నీ సబ్స్క్రిప్షన్ ప్లస్ మోడల్స్లో అయితే వస్తాయి. సో ఇది $20, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అరౌండ్ 1800, 1900 అలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏపీఐ యాక్సెస్ ఫర్ డెవలపర్స్ అండ్ స్టార్టప్స్. అంటే మనం ఈ చాట్ జీపీటీని మన వెబ్సైట్లో అది యూజ్ చేసుకోవడానికి ఏపీఐస్ని అయితే వాడతాం. అండ్ దెన్ మనకైతే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, అంటే ఇవి చాలా పెద్ద కంపెనీస్కి అయితే వాడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైసెన్సింగ్ డీల్స్. ఇది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వచ్చేసి $13 billion ఇందులో అయితే ఇన్వెస్టింగ్ చేసింది. ఇప్పుడు మనం ఓపెన్ ఏఐ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. గూగుల్ అండ్ అదర్ టెక్ జైంట్స్, అంటే లైక్ ఫేస్బుక్, ఇంకా చాలా అయితే కంపెనీస్ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్, వీటితో ఎలా ఫైట్ చేస్తుంది అనేది అయితే మనం చూడాలి. ఇప్పుడు గూగుల్ డీప్ మైండ్, జెమినీ ఏఐ టూల్స్తో హెవీ కాంపిటీషన్ ఇస్తుంది. కానీ ఓపెన్ ఏఐ స్టాండర్డ్ అవ్వడానికి కొన్ని పాలసీస్ తీసుకొచ్చింది. లైక్ సేఫ్టీ ఫోకస్డ్ ఏఐ డెవలప్మెంట్, ట్రాన్స్పరెన్సీ, డెవలపర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్స్ అండ్ పబ్లిక్కి ఈజీగా యాక్సెస్ ఇవ్వడానికి వాళ్ళు ఓపెన్ ఏఐ టాప్లో ఉంది. ఈ చాట్ జీపీటీ యూజ్ చేయడం అనేది చాలా ఈజీ, ఒక బిగినర్ ఫ్రెండ్లీగా UI/UX మొత్తం అంతా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంట్రీ దాని యొక్క ఓన్ ఏఐ టూల్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. రీసెంట్గా మనకైతే గ్రాక్ ఏఐ కూడా అయితే వచ్చింది. అండ్ దెన్ చైనా వాళ్ళు అయితే డీప్ సీక్ అనేది కూడా ఒకటి కనిపెట్టారు. సో ఇలాగా చాట్ జీపీటీకి చాలా పెద్ద కాంపిటీషన్ అయితే ఉంది. సో చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్, ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయో. ఇప్పుడు ఓపెన్ ఏఐని పీపుల్, అంటే మనం అందరం ఎలా వాడుతున్నామో చూద్దాం. ఇప్పుడు చెప్పాలంటే స్టూడెంట్స్, క్రియేటర్స్, స్టార్టప్స్ అండ్ టీచర్స్ ప్రతి ఒక్కరు ఓపెన్ ఏఐ టూల్స్నే వాడుతున్నారు మ్యాక్సిమమ్. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్ కూడా చాట్ జీపీటీని కోడింగ్ అయితే వాడుతున్నారు. ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కువగా వాడుతున్న ఏఐ టూల్ ఏంటంటే ఓపెన్ ఏఐ నుంచి డాలీ అనేది
ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ పాడ్కాస్టర్స్ సోరా అనే వీడియో ఏఐ టూల్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏఐ టూల్స్ని అయితే చాలా ప్రొడక్టివిటీగా ఉండడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోవడానికి అయితే ఏఐ టూల్స్ని వాడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఈజ్ ఏ కొలాబరేటర్, నాట్ ఏ రిప్లేస్మెంట్. అంటే ఏంటంటే మన పనికి అది సహాయపడుతుంది కానీ మనల్ని రిప్లేస్ చేసి అంత అయితే ఇంకా ఎదగలేదు. సో మనం ఓపెన్ ఏఐ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే సాల్వింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. ఓపెన్ ఏఐ గోల్ ఏంటంటే జస్ట్ ఫ్యూచర్ని టార్గెట్ చేసింది అంతే. అప్పుడు ఎలాంటి బిజినెస్ని డబ్బులు సంపాదించుకోవాలి అని అయితే ఏం ఆలోచించలేదు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ అయింది. అండ్ దెన్ వచ్చేసి స్టార్ట్ విత్ పర్పస్. ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ దీన్ని ఒక మిషన్లా స్టార్ట్ చేశారు, ఎలాంటి ప్రాఫిట్ ఆశించకుండా. అండ్ మీరు కూడా ఒక పర్పస్తో, ఒక గోల్తో మీ స్టార్టప్ని స్టార్ట్ చేయాలి. ఇది సెకండ్ అవుట్కమ్. అండ్ దెన్ మనం థర్డ్ విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఫాస్ట్ అండ్ స్కేల్ ఫాస్టర్. అంటే మీరు ఏదైనా కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఫెయిల్ అయినా ఫాస్ట్గా ఫెయిల్ అవ్వండి, దాన్నే బేగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అండ్ కాబట్టి కమ్యూనిటీ ఈజ్ ఫస్ట్. అండ్ దెన్ అడాప్ట్ విత్ మార్కెట్. నాన్ ప్రాఫిట్ టు క్యాప్డ్ ప్రాఫిట్కి షిఫ్ట్ అయింది. అంటే నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎలాగంటే ఇప్పుడు స్టార్టింగ్లో వీళ్ళైతే నాన్ ప్రాఫిటబుల్గా అయితే పనిచేశారు, కానీ ఇప్పుడు కొన్ని అప్డేటెడ్ మోడల్స్ని యూస్ చేయాలంటే మన దగ్గర కొద్దిగా ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా అలాగా అడాప్ట్ విత్ మార్కెట్ అండ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ మోడల్. సో ఇది ఫ్రెండ్స్ ఓపెన్ ఏఐ యొక్క బిజినెస్ మోడల్ అండ్ బిజినెస్ కేస్ స్టడీ. సో ఈ కంపెనీ మనకు ప్రూవ్ చేసింది ఏంటంటే ఫైనల్గా ఒక చిన్న ఐడియా కూడా వరల్డ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలదు అని ప్రూఫ్ అయితే ఇచ్చింది ఇది. అండ్ ఫైనల్లీ థింక్ బిగ్, స్టార్ట్ నౌ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టెక్నాలజీ మనకు డేంజరస్ కాదు, ఎప్పుడైతే మనం దాన్ని కరెక్ట్ వేలో యూస్ చేస్తున్నాం అంటే. అండ్ ఫైనల్లీ మీకు ఇంకా థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీరు బిజినెస్ కలిసి చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ బిజినెస్ కేస్ స్టడీ కావాలో మాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఓపెన్ ఏఐ టూల్స్ని ఎందుకు వాడతారో కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతు. కీప్ లెర్నింగ్. సైనింగ్ ఆఫ్. బై బై.